సింహపురి ముద్దుబిడ్డ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలక మండలి సభ్యులు సన్నప్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ శ్రేయోభిలాషులు శ్రీధర్, సుబ్బారెడ్డి, సురేష్, కృష్ణారెడ్డి. ఏంది పెద్దోడా, ఏంది బిజీగా చూస్తాన్నావా? ఏలచ్చినోడా, ఏ చలిగా ఉంది వాతావరణం. ఏమన్నా మంచి ఫుడ్ ఏమన్నా బాగా పొగడ లాంటిది అట్లాంటిది ఏమన్నా తిందామని అది ఆలోచి చూస్తా ఉన్నా. యాడ్ నుంచి ఏముంటాయని. సాయంకాలం చల్లని క్లైమేట్ లో వేడిగా పొగోడ అందరూ తింటారు, కానీ వెరైటీగా ఇంకేదైనా తింటే చాలా బాగుంటది. ఏ పొద్దులు వస్తాయి వెరైటీలు యాడ్ నుంచి వస్తాయి పొద్దులు. ఎందుకు రావు చెప్ప? ఇప్పుడు నెల్లూరులో రూపాయి బొండాలు క్రేజీ కాన్సెప్ట్, 20 రూపాయలకి భోజనం క్రేజీ కాన్సెప్ట్, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనుకో. ఇప్పుడు ఏంది, నేను నీకు స్పెషల్ గా ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఇప్పుడు ఇస్తా. సాయంకాలం చల్లని క్లైమేట్ లో వేడిగా పకోడా కాకుండా, ఏందా చికెన్ పకోడా కాదు, వేరే పకోడా, సముద్రపు నెత్తాళ్ళు పకోడా. సముద్రపు మెత్తాళ్ళు అంటారు, మెత్తగుంటాయిలే, ముళ్ళున్నా కూడా నా సాగరంగా అట్ట పెట్టుకోగానే కమ్మగా వెళ్ళిపోతుంటాయి. సముద్రపు మెత్తాళ్ళ? సముద్రపు మెత్తాలు నేను ఎప్పుడు దో మా వాళ్ళు, మన వ్యూవర్స్, మన ఆడియన్స్ కూడా పెద్దగా ఇన్నినట్లేరు. మెత్తాళ్ళు పకోడా ఎప్పుడు తినలేదు అంటే నువ్వు, నాకు డౌట్ గా ఉంది. నెల్లూరు అంటే ఆ పక్క సముద్రం దమాన్ తీసుకొచ్చి చేపలన్నీ అమ్ముతా ఉంటారు, నువ్వు గండి, బొచ్చి, కొరమేను అన్ని తిన్నావు కానీ తినలా? నేను ఎప్పుడు తినాల్సినోడా. ఇప్పుడు ఈ మెత్తాల గిత్తాలు అనుకుంటే ఏడపోయి తినాలా? అసలు ఎవరు పెడుతుండ్రు? అసలు ఏంది దీని కథ చెప్పు. గోదావరి గోదావరికి వచ్చేంత ఓపిక నాకు లేదు నాయన. ఇప్పుడు పెద్దడా, గోదావరి అంటే దమాని గోదావరిలోకి తీసుకుపోయి పడేస్తాను, లేకపోతే ఆడాడో చేపలు పట్టి అప్పుడు ఏపిస్తానని కాదు. గోదావరి రోడ్లు అంటే రాజమండ్రి సైడ్ నుంచి మన నెల్లూరుకి వచ్చే ఏపుతా ఉంటారు. వచ్చిన ఒకటి కాదు, 2 కాదు, 3 బ్రాంచులు పెట్టారు ఇప్పుడు మన నెల్లూరులో. 3 బ్రాంచులు పెట్టారు. ఇంతవరకు ఏడ ఏం లేదు చిన్నడా, నువ్వు చెప్తున్నావు కాబట్టి సరే. వివర్స్, ఇది కథ అయితే. వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను పెద్దోడిని, నేను చిన్నోడిని. అయితే ఏదో చెప్తా ఉన్నాడు, గోదావరిలో ఇక్కడికి వచ్చి 3 షాపులు పెట్టినారంట, అప్పుడు ఏపుతా ఉంటారంట, అది మెత్తాలంట సముద్రపు. కానీ లేకుండా ఉండి మా చిన్న నేస్తా ఇప్పుడు ఆడ పోయి. దాని కథా కమా మిషి ఏందో ఇవాళైతే తెలుసుకుందాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అటు కొట్టండి, దమాని. సరే, గలగల అనాల. ఇగో డైరెక్ట్ వెళ్ళిపోదాం, తినేద్దాం. నాకు ఇంతసేపు ఓపిక లేదా? ఎక్కువ పొద్దులు వస్తుంది చూసి ఎన్న కొట్టు కిక్కురాడు నా సాగరంగా వెళ్తే వేడిగా. మొత్తానికి వచ్చేసామయ్యా షాప్ గా. సూపర్. గోదావరిలో ఏంది 3 బ్రాంచులు పెట్టిన దమ్మమ్మంటాడా మనం తెలియకుండా ఎప్పుడా? ఇప్పుడు ఇక్కడ మెనూ చూడు. ఏంది మెనువా? ఏంది? బోన్లెస్ ఫిష్ పకోడా, ఓకే, అదొకటి. ప్రాన్స్ పకోడా, గండి చేప పకోడా, ఓకే, రూప్ సింధు పకోడా, ఓకే, కౌన్స్ పిట్ట పకోడా, కాజు చికెన్ పకోడా, నార్మల్ చికెన్ పకోడా, చికెన్ లవర్ పకోడా, కాజు పకోడా. పకోడాకి సంబంధించి పెద్ద లిస్టే ఉంది. నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం ఓకే చికెన్ పకోడా తిని విరక్తి పుట్టిపోతుంది కాబట్టి స్పెషల్ ఐటమ్ ఏం తెలుసు? ఏంది స్పెషల్ ఐటమ్? సముద్రపు నెత్తాళ్ళు పకోడా. సముద్రపు నెత్తాళ్ళ? సముద్రపు నెత్తాళ్ళు అంటారు. అది చాలా బాగుంటది. ఇప్పుడు గోదావరిలో ఆ నుంచి ఇక్కడికి వచ్చినా గానీ వాళ్ళ భాష మనం నాకు వాడాలంటే కష్టం. నెల్లూరు భాష మెత్తాళ్ళు అంటాం. నెత్తాళ్ళు గిత్తాలు నాకు తెలియదు. తాళ్ళు గిల్ల ఏ మెత్తాళ్ళే. గోదావరిళ్ళు అనగానే గుర్తుకొచ్చేది ఎటకారం. ఇప్పుడు వేడిగా సలసల కాగే నూనెలో అబ్బా అన్నట్ట వేసి అట్ట తీస్తుంటే చూస్తున్నా. రొయ్యలు ఏందయ్యా? రొయ్యలు తినలా ఎప్పుడా? సరేలే, మామూలుగా రొయ్యలు పులుసు తినుంటావు, లేకపోతే రొయ్యలు నార్మల్ గా ఇంట్లో ఫ్రై ఐటమ్ తినుంటావు, కానీ ఇట్లా నూనెలో వేసి పకోడా ఎప్పుడు తిన్నా? ఇట్లా పకోడా ఎప్పుడు తినలేదు. ఈ ఐటమ్ తినలా? నువ్వు చికెన్ పకోడా తప్ప ఏం తినట్లేవు నా సామె. యాడ్ చిన్నోడా అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది, కానీ ఆ ఈ పళ్ళు మీద తినలేకపోయి ఆడ తిరిగి ఏం తిరిగి అయిపోతుంది. ఆడ తిరిగి భలే వేస్తున్నాడా. చిన్నోడా పెద్దోడా
ఏందో అక్కడికైనా తీసుకుని వచ్చావు ఆ, దాన్ని తినే ముందు నాయన ఆ. నలుగురిని కనుక్కొని తర్వాత తింటా నీ మాటలు నేను రాను రావు. వాళ్ళకి అంటే ఆ కావాలని ఆ చెప్పను. నెత్తాళ్ళు మెత్తాళ్ళు ఏం సమయం అనుకుంటున్నా అంతే కదైతే ఇప్పుడు దాకా వినలా. వినలేదు ఇప్పుడు దాకా తినలా. తినలా. సరే కస్టమర్స్ నమస్తే అండి. నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను విజయవాడ నుంచి. విజయవాడ నుంచి. అంటే మన కృష్ణ. కృష్ణ ఎప్పుడైనా తిన్నారా నెత్తాళ్ళు? లేదు, మా ఫ్రెండ్ బాగుంటుంది అంటే వచ్చాను తిందామని ఫస్ట్ టైం. పెద్దోడా గురువు గారు కూడా తినలేదంట ఇప్పుడు దాకా. ఆ, అన్నా తినలా మీరు కూడా? చెప్పారు బాగుంటాయని చెప్పారు, ఆ, అందుకని వచ్చాను తిందామని. వాళ్ళు తిన్నారంట. అన్న వాళ్ళ తిన్నారా? తిన్నారు, వాళ్ళు తిన్నారు. ఆ, తిని టేస్ట్ చేసి బాగుంది అని రెఫర్ చేస్తే వచ్చారు. అవును, ఆహా. సరే పకోడాల్లో ఇప్పుడు దాకా మీరు ఏ పకోడాలు తిన్నారు? చికెన్, ఎగ్ పకోడా, ఆనియన్ పకోడా. అన్ని తిన్నారు కానీ ఇది తినలా. ఓకే రైట్. ఓకే, ఫ్రెండ్స్ తో పాటు వచ్చారు. ఓకే రైట్. మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీరు నెల్లూరేనా బయటనా? లేదు, బయట. అది కాదు, విజయవాడ నుంచి వచ్చారంట. విజయవాడ నుంచి వచ్చారా? వేరే వర్క్. పని వచ్చాను, వేరే పని. మీ పేరు మహేష్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను డాక్టర్. అదిగో సరే ఒక డాక్టర్ గా ఇది జనరల్ గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఆ, ఇప్పుడు చేపలు తినడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటారు బేసిక్ గా? చికెన్ తో పోలిస్తే చేపలు మంచిది ఆరోగ్యానికి కంపారేటివ్ గా. ఇప్పుడు మటన్ లో కన్నా అవి కొద్దిగా కంపారేటివ్ వీటితో పోలిస్తే ఫిష్ అనేది ప్రోటీన్స్. ప్రోటీన్ అని కాదు, డిఫరెంట్ మన పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్ వేసి కొద్దిగా ఎక్కువ మోతాదులో ఉండే అవకాశాలు ఉంటాయి ఫ్యాట్ లో. పెద్దోడు అర్థమైందా? అర్థమైంది నా డాక్టర్లు ఈడకి ఆ వచ్చి చికెన్ తిని నువ్వు ఆ కొవ్వు చూడు ఎట్ట పెరుగుతుందో. ఓ, అది నాకు ఆ. నీకు తెలుసా? ఏంది ముందు అది? పొట్ట మగోడికి అందం అంత యాది వచ్చింది. సర్లే పొట్ట వస్తే ఏదో వస్తుంది నేను నాకన్నా. ఏం చేద్దాం అన్న మనం. ఓకే, ఎడిహో డాక్టర్ మనతో వచ్చేసారు మహేష్. మహేష్ అని చెప్పబట్టే విమర్శ డాక్టర్ కూడా వచ్చి చెప్పారు కాబట్టి ఒకసారి తిన్నాం. అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏందనేది నువ్వు ఇందాక నుంచి వాళ్ళకి నోరు ఊరిస్తున్నావు కానీ ఆ. అది చూపించి మనం తిని వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పే విధంగా ఏమన్నా ఉందా? ఇప్పుడు రివ్యూ తీసుకున్నావు, ఆ. పబ్లిక్ టాక్, ఓకే, ఒపీనియన్ తెలిసింది. ఆ, నెక్స్ట్ ఏంది మందల అన్ని చూపియొద్దా? చూపించి తినేటప్పుడు ఆశ మసలు ఉండదులే. వాళ్ళు ఆడ దమ్మని ఫోన్ ఇట్లా పట్టుకొని చూసుకుంటా ఉంటా, పక్క కాడిపోతా ఉంటది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ లాలాజలమా? ఏం చేస్తున్నారా నువ్వు, ఏం చూస్తున్నారా దానిలో అంటారు వాళ్ళు. సరే మనం ఇంకా చూపించేద్దాం, అంతే, తినేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు ఏంది పిసుకుతున్నాం? ఇది చికెన్ పకోడా. చికెన్ బోన్, నార్మల్ చికెన్ పకోడా, బోన్లెస్ చికెన్ పకోడా, ప్రాన్ అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు కలిపేది ఏంది అది? ఇది వచ్చి నార్మల్ చికెన్ పకోడా. నార్మల్. ఓకే. దాన్ని పిసకడం చూడలే ఇంతకు కొంచెం ముందు. కరివేపాకు, ఆ, కొంచెం మిరపకాయలు, ఆ, కొంచెం మసాలా, అబ్బా మసాలా తయారు చేసిందనా? మన ఓన్ తయారీ, సీక్రెట్ ఇంగ్రీడియంట్ అప్పు. అది అనమాట. అది వేయడం వల్ల రుచి ఎక్కువ వస్తది. స్మెల్, రుచి అది చెప్పండి. ఓకే, మ్మ్. ఇప్పుడు ఏంది మెత్తాల సంగతి ఏంది? ఎప్పుడు వస్తాయి? కాసేపట్లో వస్తాయా? మెత్తాళ్ళు ఈ రోజు సమ స్పీడ్. చాలా మంది మెత్తాళ్ళ కోసమే వచ్చారు. మెత్తాళ్ళు ఒక ఆయనే 1 కిలో 1.5 కిలో పార్సిల్ తీసుకుంటారు. దాన్ని బట్టి అందువల్ల దాని మీకు demand. ఆ? మీకు ఇవ్వలేకపోయాం దాన్ని. అయినా పర్లేదు, ఇప్పుడు స్టాక్ ఖచ్చితంగా వస్తాయి. ఇంకో 10 మినిట్స్ లో మీకు ఖచ్చితంగా తెప్పిస్తా నేను. ఓకే డన్. మనకి మూడు అవుట్లెట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా తెప్పిస్తాను. అది వచ్చేదాకా నేను బాగులే. తప్పకుండా ఉన్నానా, మీకు స్పెషల్ గా వేసిస్తా. సముద్ర పచ్చి మెత్తాలు అంటే ఎక్సలెంట్. ఎక్సలెంట్. దానికోసమే మన కాడ బెస్ట్ కస్టమర్స్ ఉన్నారు. నువ్వు మాకు చెప్తుంటే నోళ్ళు ఊరిపోతున్నాయి. మాకు వాళ్ళకి నోళ్ళు ఊరిపోతున్నాయి. మీకే తర్వాత కూడా వాడతాయన్నా, అంత బాగుంటుంది. సాటిస్ఫైడ్ అయిపోతారు. రేపు నుంచి మేము ఇంక రోజు రావాలా. తప్పకుండా. అదే అదే, అది కౌజ్ అదే కమ్స్ పిట్ట. ఇది. కౌన్స్ యో కమ్స్ పిట్ట. చూడు ఎట్టుందా? ఉరి. ఇది వచ్చి చేప, గెండి చేప. గెండి. గెండి చేప. ఇది వచ్చి ఫ్రాను, రొయ్య. అబ్బా పెద్ద పెద్దవి ఉన్నాయా? పెద్ద పెద్దవి మనం 50 కౌంట్ లో ఇస్తాం. ఉరి. చాలా బాగుంది. అదేందన్నా? ఇది వచ్చి బోన్లెస్ చికెన్ పకోడా. బోన్లెస్ చికెన్ పకోడా. అది 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 వచ్చి బోన్లెస్ ఫిష్. ప్రస్తుతానికి అయిపోయింది, కొంచెం ఉంది, ఇంకా మళ్ళీ తెప్పిస్తాం. ఓకే. ఇంకొకటి వచ్చేదంటే ప్రతి ఐటమ్ ఏ రోజుకి ఆ రోజు స్పెషల్, ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్. అది 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 ఓకే. అది తెలిస్తే మేము ఎంత రోజులు లేకపోతే తప్పకుండా. ఇంకొకటి చూడండి, కోటింగ్ ఉండదు, కంప్లీట్ జీరో. ఓకే. అది కోటింగ్ ఉన్నాక అట్లాంటి వద్దులే మనకి.
కోటింగ్ ఉంటే ఎడదాకా మేము ఎందుకు వస్తాం కదా. ఫ్రెష్ గా నీట్ గా ఇస్తాం. ఇప్పుడు నెల్లూరులో గోదావరి ఫుడ్స్ అనేది చాలా ఫేమస్ అని చెప్తేనే ఇంతకు ముందు నేను ఆల్రెడీ వచ్చి తిని మా పెద్దోడు అడిగితే నెల్లూరులో రూపాయి బొండాలు తింటే అట్ట 20 రూపాయలు భోజనం చేస్తే ఇది కూడా సపరేట్ అని చెప్పి తీసుకొచ్చా. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను ఎప్పుడు తినలేదు స్వామి అంటున్నాడు. పచ్చి నెత్తాళ్ళు, సముద్ర పచ్చి మెత్తాళ్ళు నెత్తాళ్ళు. సరే ఇప్పుడు అది వచ్చే లోపల నీకు ఇంక ఏమన్నా ఐటమ్ అన్న ఏది వేస్తే ఇప్పుడు అది తింటా ఉన్నాం. ఏదేస్తే కాదు, ఇప్పుడు నువ్వు స్పెషల్ గా నువ్వు ఏం తినలేదో చెప్పు. స్పెషల్ ఏమంటారా? తిన్నారా? ప్రాన్ ఏమంటారు? ప్రాన్ పెద్ద సైజు ప్రాన్ ఏమంటారా? లేకపోతే బోన్లెస్ ఫిష్ ఏందా? ఏదైనా సరే ఒక 2 ఐటమ్స్ వేసి. సరేనా? తర్వాత ఐటమ్ కాజు చికెన్ ఒకటి ఏమంటారా? కాజు చికెన్ కాదు తినేసుకున్నాను, అది ఓకే. చికెన్ అందుకే అడిగా, రొయ్య లేకపోతే కౌజు ఒకటి, రొయ్య అంతే. అప్పుడు ఆ స్పెషల్ అట్టది మళ్ళీ ఉండేది. రాని ఎట్లా చూపిస్తారా పల ఏగత్తాయి. ఇప్పుడు అది తిన్నామని వచ్చి ఇది అంటున్నావు, అవి తినే రాకపోయేదేలే. అబ్బా నిరాహార దీక్ష చేస్తున్నా. నిరాహార దీక్ష, మంచం ఎత్తుకుని ఆమర నిరాహార దీక్ష అంతే. చూడండి మంచం ఎత్తుకుని సరే వచ్చారు. తినేద్దాం. ఐటమ్ రెడీ అయినట్టు చూడడు. రెడీ అయిపోయిందా? అన్న బలే వేసుకుని తీసుకొచ్చి వేడి వేడిగా రొయ్యలు, వేడి వేడిగా కౌన్స్ పిట్ట. ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటా, చెప్పకనే చెప్పేది, తప్పకుండా చెప్పేది. నిమ్మకాయ తీసి ఇదిగో అట్టా పిండి దమ్మని నీ భాషలో చెప్తున్నా. తర్వాత ఎర్రగడ్డ తీసి ఆ పక్కన పెట్టి ఒక పీల్ ఇదిగో ఒక లేయర్ ఉంటుందా, లేయర్లు గీర్లు మనకు తెలియదు కానీ ఒక రోత ముక్కలాగా తీసుకొని లాగాల అంతే. ఇప్పుడు ఇది వేడి వేడిగా ఉంది. అవును. ఈ లేయర్ ఇట్టా తీసి ఏందా ఇట్లా తీసి ఆ ఎర్రగడ్డల్లా దాంతో పాటు పట్టు పట్టు నువ్వు పెద్దోడు. ఈ రొయ్యలు అంతా తడిపిన నిమ్మకాయ రసంతో బాగా తడిపిన ఎట్టుందా బా అది తింటా ఆయన పీస్ అట్టా నోట్లో పెట్టుకుని తింటుంటే నవనాడులు నాట్యం చేస్తాయి. మీకు మొత్తం చెప్పిన ఇంకొక విషయం అయితే మీకు చెప్పుకొని అట్టే హైడ్ చేసి పెట్టాం. ఎందుకు తెలుసా, నిమ్మను కూడా కాసేపు ఊరిద్దామని. అసలు అంతకి ఈ అడ్రస్ ఎక్కడ ఉంది ఏంది ఆ విషయం చెప్పాం మీకు. అది చెప్పలా ఏడంటే మన అయ్యప్ప గుడి తర్వాత ఇటు ఆత్మకూరు బస్ స్టాండ్ రోడ్డు ఉంటుందా, పక్కన రాజరాజేశ్వర గుడి ఉంటుంది చూడు. రాజరాజేశ్వర గుడి మధ్యలో ఆ గుడికి కొంచెం యదాలు పక్కకు వస్తే కరెంట్ ఆఫీస్ అని ఉంటది. కరెంట్ ఆఫీస్ సెంటర్. కరెంట్ ఆఫీస్ అదే కరెంట్ ఆఫీస్ ముందే అనుకో. దీని వల్ల ఈ సెంటర్ కి ఆ పేరు వచ్చింది. దానికి అందువల్ల ఇక్కడికి పేరు వచ్చింది. అప్పుడు ఇక్కడికి వచ్చి ఆ కరెంట్ తీగలు పట్టుకోకూడదు. నేరు ఇక్కడికి వచ్చేస్తే దాని పక్కనే ఉండేదే ఇది గోదావరి పులుసు అని ఒకటి ఉండేడా. గోదావరి బోన్లెస్ ఫిష్ ప్రాన్ పకోడా అనే పెద్ద పేరుతో మొత్తం ఆ మూల టేస్ట్ ఇట్ అని కూడా వేస్తున్నాడు. అయ్యో అదే కథ. అయితే వివర్స్ ఎంత టైపోలా నాయన, ఏడు టైపోలా. నేను మెత్తాలు తిని చూపిస్తా, మెత్తాలు టేస్ట్ చెప్తా. ఇది అంతం కాదు, ఆరంభం అని చెప్తున్నావు అంతే. మెత్తాల కోసం వచ్చి మెత్తగా వేరే తింటా ఉన్నావు. అయినా కూడా ఇది ఏమి భలే ఏం చెప్పి తీసుకొచ్చాను నాకు. మెత్తాళ్ళు ఎంత డిమాండ్ ఉంది చూడలా. నాకు సంతోష్ ఫోన్ల మీద ఫోన్లు కొట్టా, మనం వస్తుంది మనం వచ్చేదాకిద్దు. ఆమర నిరాహార దీక్ష మనం చేయకూడదని మన కోసం పెట్టారు. ఈ ఎట్టన చెప్పు ఒకసారి. అబ్బా ఇది వేరే లెవెల్, అద్భుతం. అది వేరే లెవెల్. ఈ ఎట్న అసలు వాడు సంగ దాకా వస్తే అది తిన్నప్పుడు చెప్తా అసలు ఎట్టనేది ఏందనేది. అసలు అబ్బా అయితే అయ్యా నాయన జూ అంటుంది. అబ్బా మీకు తింటే కానీ తెలియదు నాయన. తిని తర్వాత వాళ్ళ నోరు ఇరుద్దు, మనం తినేసి అది కూడా తినేద్దాం. అప్పుడు దాకా వెయిట్ చేద్దాం అంతే. అంతేనా? అప్పుడు దాకా ఏమైనా ఎన్న తింటా ఉన్నా కానీ వాళ్ళు కడుపు సిరు వస్తావా అయ్యే తిందాం ఒకేసారి. అవి ఏమన్నా అనుకో, నేను మొత్తం తినేదే ఆపేదిలే, తింటా ఉన్నా. కార్తీక మాసం అయిపోయినప్పటి నుంచి అదొక ఉద్యమం లాగా, అదొక యుద్ధం లాగా చేస్తా ఉన్నాడు మా అన్న. సాయంత్రం అయితే చల్లగా ఏదో ఒక పెట్టించు అంటాడు.
రోజు ఇంకా ఆగే మందల్లా ఆగే కూర్చుని తింటా ఉన్నాయి అంతే సంగతులు. అది వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాం మీకు. ఆఫ్టర్ 1 day ఏమి పెద్దోడు ఆమర నిరాహార దీక్షలు చేద్దాం, ధర్నాలు చేద్దాము, అది ఇది అని అనుకో లాస్ట్ కిట్ అయిందా? చేయకుంటే ఏం చేద్దాం చెప్పు, క్లైమేట్ చూసి జమాన మారిపోయా, మంచి దమాన పడతా ఉంటా, చల్లంగా ఉంది. ఇప్పుడు ఆ మెత్తాలు తినదా పోయేదిలే. వాళ్ళకి ఏం చెప్తే నేను నువ్వేం మెత్తాలు పెట్టిస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఏదేదో పెట్టిస్తే అన్నిటి బాగానే ఉన్నాయి అనుకో. ఇప్పుడు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా తింటాం ఖచ్చితంగా. ఇప్పుడు ఎంత డిమాండ్ ఉంది అనేది ఇదిగో ఆల్రెడీ ఒక ఆయన వచ్చినాడు. నువ్వు ఏంది మందలు దేనికోసం చెప్పు, అసలు దేనికోసం వచ్చావా? అన్న మెత్తలు కావాలని అది మందల అది ఎన్నిసార్లు తింటావా? 4-5 సార్లు తిన్నాము. 4-5 సార్లు తిన్నాడు, 40 సార్లు 400 సార్లు కూడా తింటాడే. ఒకసారి తినేదానికి నిన్న నుంచి కొట్టుకొని ఇప్పటికి ఒక రోజు గడిచిపోయింది, ఇంకో రోజు దగ్గరకు వచ్చి ఫుల్ డిమాండ్. మేము వచ్చేసరికి అయిపోయా, ఉండి ధర్నాలు చేద్దాం, ఆమె నిరాహార దీక్షలు చేద్దాం అని అనుకుంటే సరేలే మొత్తానికి అయితే ఉన్నాయా ఈ రోజైనా? పోనీలే, అదృష్టం పండిందయ్యో. లేకపోతే ఇంకేమో బండి వేసుకుని వెళ్ళిపోతా నేను. కాకినాడ నుంచి అది పనికి వస్తాయి. ఇప్పుడు కాకినాడ నుంచే కదా నాకు వచ్చేది. అవునండి, కాకినాడ నుంచి పోనీలే మొత్తానికి ఉన్నాయంత. ఏ ఒకసారి ఎట్లుంటే ఏంది చూద్దాం. లేట్ అవ్వకుండా ఈ రోజు మందల ఇప్పుడు ఒకసారి అన్నని అడిగి ఇక్కడ కథా కమాంశం మొత్తం అన్ని చూపించాం కాబట్టి ఈ రోజు ఫ్రెష్ గా స్టాక్ ఏమైతే ఉన్నాయో అన్న మాటలో ఒక్కసారి తెలుసుకున్నాం. చెప్పండి ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అన్న? బోన్లెస్ చికెన్, నార్మల్ చికెన్, గెండి చేప, ఫ్రాన్స్, బోన్లెస్ ఫిష్, మెత్తాళ్ళు, ఏందా పచ్చి మెత్తాలు, సముద్ర పచ్చి మెత్తాళ్ళు. ఇవేనా ఇవి? అది కదా కథ. పెద్దడా అయ్యే కావాల్సింది. కౌన్స్ పెట్ట, చికెన్ లివరు. ఇప్పుడు ఇన్ని ఐటోల్లో కౌన్స్ పెట్టా ఒకటి తిన్నాం. తర్వాత ఫ్రాన్స్ అన్న భలే గుర్తుపెట్టుకున్నాడు. ఫ్రాన్స్ తిన్నావు మేము భలే ఉన్నాయి, అవి కూడా పెద్ద పెద్ద. అదే మొత్తం మీద విషయాల్లోకి వస్తే డైరెక్ట్ పాయింట్ కావాల్సినడా ఏంటంటే అసలు ఈ మెత్తాళ్ళు యా నుంచి చేస్తారు? ఈ సముద్రం అయినా బయట ఉండేటియా? లేదన్నా ఈ సముద్రపు మెత్తాళ్ళు కాకినాడ నుంచి తెప్పిస్తాం. ఇప్పుడు సముద్రపు అని అది పనిగా మెన్షన్ చేస్తారంటే నార్మల్ కూడా ఉన్నాయా? నార్మల్ ఉండవు మెత్తాళ్ళు, నార్మల్ మెత్తాళ్ళు ఉండవు. ఓన్లీ సీ ఫుడ్ సముద్రపు మెత్తాళ్ళు. సముద్రపు మెత్తాళ్ళు ఇప్పుడు దాంట్లో ముళ్ళు ఉంటది కదా, చిన్నగా ఉంటది, తెలీదు, నమ్మలేవచ్చు. దాని వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి? చాలా 7 రకాలు ఉన్నాయి అన్నారు. 7 రకాలు ఏందయ్యా అంటే చెప్పారు డాక్టర్లు, నాకు తెలియదు. ఇవన్నీ మనకి ఎందుకు లేదు, మా చిన్నోడు పొద్దులు కానీ చాలా మంచిది, మెత్తాలు తింటే మాత్రం చాలా మంచిది. ఇప్పుడు ముళ్ళులే పాలులే దమాన్ తినేయడం అంటావు. అప్పుడు నవిలితే ఇంక ఏం మిగలదు దానిలో. నాకు నువ్వు సలసల కాకి నూనెలు వేసేసి. మా చిన్నోడు నిన్నటి నుంచి తినిపిస్తాను మొత్తానికి పాపం ఈ రోజైనా తీసుకుని వచ్చాడు. తప్పకుండా అబ్బా ఎన్నాళ్ళు వేసి అదేమంటారు పాట, ఎన్నాళ్ళు వేసిన హృదయం. మొత్తానికి మెత్తాల కోసం వేసి అలిసి సొలసి తిరిగైతే వచ్చింది. సొలసి అబ్బా మొత్తానికి నూనెలో చూడు ఎట్ట పలపల ఎగుతున్నాయి. పలపల అది పల ఎగుతున్నాయంట. జమ్మన ఎగుతున్నాయో జాలీగా చూడు, సముద్రం ఈత కొట్టినట్టు కొడతాను నూనెలో. నీ మాటలు అంటుంటే మన నెల్లూరు లాంగ్వేజ్ ఏంది మందల ఏంది ఎవ్వరు ఎన్ని పోయి జమ్మన మందల అని పక్కన పెట్టేస్తే ఈ జమ్మన ఏ విధంగా దమ్మన వా ఏమన్నా మాటలయ్యా. వాళ్ళు ఓడిచ్చినాడా అట్లాంటి ఏంటి మాట్లాడుకుంటే చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి వచ్చిన మాటలు కదా, ప్రాస భాష. అది పోదు, అది మళ్ళీ రావాలని రాదు, అది అంతే మాట. దానికి అర్థం మందలు అంతేగానే. ఇప్పుడు ఈ గాని తింటే నరాలు కట్టయిపోవాలా అంతే. ఈ మాటలకి నానార్థాలు పర్యాపదాలు ఎన్ని తీసుకోవచ్చు అన్నా కానీ నరాలు కట్ అయిపోయి తెగిపోతాయి చూడు. ఇప్పుడు తెగిపోతాయా? 5 ఓట్లు తింటే కదా మందులు అన్నా. ఏమంటారు మీరు? అయిపోతుంది. సూపర్, ఎక్సలెంట్. నేను చెప్పను కదనా, మీరు తిని చూసి మీరే చెప్తారు ఎందుకు ఇంత డిమాండ్, కస్టమర్లు ఎందుకు ఇంత బాగుందని చెప్తున్నారో మీకే అర్థం అవుతుంది. ఇప్పుడు బేసిక్ గా అన్నం నోరూరిచ్చే విధంగా దాంతో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఏంది ఆల్మోస్ట్ 7 రకాలు ఉన్నాయి. నేను హెల్త్ బెనిఫిట్స్ అనగానే నువ్వు అవన్నీ మనకి ఎందుకు తినేద్దాం అని అంటున్నావు. హెల్త్ బెనిఫిట్స్ మన వాళ్ళకి కూడా చెప్తే అది పని. ఇప్పుడు నెల్లూరులో ఆడన్నా చూసా నువ్వా
యాడ్ చూడలేదు నాయన. ఎప్పుడన్నా విన్నా అంటే ఆ. ఒకటి నిజం ఏంది అది? అంటే మన నెల్లూరు లాగా చెప్పుకోవాలంటే ఆ, ఈ ఏదన్నా ఆపరేషన్ అయిన వాళ్ళకి ఆ, ఆ తర్వాత ఏదన్నా దెబ్బలు గింపలు అయ్యి తగిలిన వాళ్ళకి ఆ, డాక్టర్ దగ్గర పోతే పత్తి ఉండయా అంటారు. అవును. పత్తాలు గిత్తాలు తెలుసా నీకా? నాకు అంటే నువ్వు సరేలే. పెద్దోడు అంటే నీకు సరేలే. ఆ మందల అప్పుడు ఆ పత్తాలు ఉన్నప్పుడు చిన్న చిన్న చేపలు తినండి, పెద్ద చేపలు తినబాకండి అని చెప్తారు. పక్కిలు ఆ చిన్న చిన్నవి. పక్కిలు తర్వాత సన్నమం బేట్స్లు అవి చాలా ఉన్నాయి రకాలు మనకి తెలియదు కానీ అది అవి తింటే పత్తి ఉండాల్సిన అవసరం లేదంటే ఈ తినేయచ్చు. ఈ తినొచ్చు. ఇది ఒక్కటి నాకు తెలుస్తున్నాడా పొర ఏందని కదా అయ్యా అన్ని 7, 3, 7, 8, 9 రకాల నాకు తెలియదు నాయన. నువ్వు ఏదన్నా ఉంటే చెప్పు. సరేలే, దాంట్లోనే మొత్తం కథాకమ విషయం మొత్తం ఉంది. హెల్త్ బెనిఫిట్స్ ఓవరాల్ గా దీన్ని తినడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి అన్నప్పుడు ఆ లిస్ట్ అంతా అవసరం లే, మొత్తానికి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఖచ్చితంగా. అది అసలు అందులో ఏదంటారు సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్ట. పత్తి ఉన్నప్పుడు ఏమి తినకుండా నోరు సెవి సెడిపి ఉంటది. ఆ టైంలో ఈ కానీ దొరికితే ఏమన్నా పండగే కదా వాడికి. ఇంకా పండగ అయ్యో కర్మ. అంతకు మించంట అన్నట్టు నవనాడులు నాట్యం ఆడతాయి అంటలా. నవనాడులు నాట్యం చేస్తాయంటవా? నాట్యం బ్రేక్ డాన్సులు చేసేది నువ్వు చెప్పినట్టు అనరాలు కట్ అయిపోతాయేమో. నరాలు ఏముంది ఇంకా తెగిపో ఉంటాయి ఆల్రెడీ వాళ్ళకి ముందు చూడగానే. బా సరే ఇంకా ఏగతా ఉన్నాను ఇంకా అయిపోయినాయి. తొందరగా ఒక పచ్చి ముందే పర్వాలేదు, నీట్ గా ఉంటాయా? పెద్దోడు ఎంతసేపుడికి అదరా బదరా వచ్చి తినేయాలంటాడు. అయినా అద్దో నీ ఓపిక మెచ్చుకోవచ్చు అబ్బా. ఒక రోజంతా ఉండి నిజంగా నువ్వు ఎప్పుడు కూడా ఎప్పుడైనా దమ్మని తినేయాలా, జమ్మని తినేయాలా, బొమ్మని తినేయాలా అనేవాడివే. ఒక రోజు ఆగేవు అంటే ఏం చేద్దాం చిన్నడా, మనకు తినాలనిపించా. ఇప్పుడు ఆడికి వస్తే లేకపోయా డిమాండ్ ఎట్టుందో చూసావు కదా. ఎక్కడికి వచ్చిన ప్రతి ఓళ్ళు ఏందన్నది ఎంత నా దీటి రేట్ అని చెప్పు అసలు ముందా. 100 grams 100 రూపీస్ అన్న. 1/4 కిలో అయితే 200, 50 రూపాయలు తగ్గిస్తాం. 1/4 కిలో కేజీ అయితే ఎంత? కేజీ మనకి ఇప్పుడు 1/4 కిలో అలాగా దాని లెక్క 800. అంతేనా? సరేలే, దొరకడమే మహా గొప్ప విషయం. 100 grams 100 రూపీస్ అంటే గ్రామ్ రూపాయి పడింది ఆ లెక్కలో. అంతేలే. నువ్వు నెల్లూరే కదా? నెల్లూరేనమ్మా. ఆ యాస ప్రాస భాష గోదావరికి అటకారం ఎక్కువ, మా నెల్లూరు వాళ్ళకి అంతకంటే ఎక్కువ. ఏం చెప్పినా తక్కువ. అయితే మొత్తానికి వ్యూవర్స్ మనం అనుకున్నట్టు మెత్తాల కాడికి వచ్చాము. లేట్ అవ్వచ్చు కానీ కంటెంట్ మిస్ అయ్యాము. ఇప్పుడు మా చిన్నోడిని నువ్వు మాట్లాడుతూ ఉండు. ఏదిచ్చి నేను తీసుకొని వస్తా. అందులో అన్నోళ్ళు పాపం నీట్గా వేసి మనకు సర్వ్ చేశారనమాట. అదో అట్ట నిమ్మ దెబ్బ పిండితే దానిలో వచ్చే రసం ఉంటది నాయన. నువ్వు మాట్లాడు. నువ్వు అబ్బా ముళ్ళు తగలట్లేదు నాక. ముళ్ళు లేవు, పాలు లేవు నాయన. గబగబ ముందు ప్లేట్ అంతా దీన్ని ఇంకో రోజు ఈ వేపించుకున్నాను. చేపల ముళ్ళు లోపల ఎంత చిన్నదంటే చూడా, చూసారా? ఉన్నట్టే లేదా? ఉన్నట్టే లేదు. లేదు అది భలే ఉడికిపోతుంది. చేప కూడా భలే నీట్ గా వేసాడు మాస్టర్ కూడా. ఎక్సలెంట్ చేశాడు అబ్బా. మాడకుండా ఏం లేకుండా. మా చేతితో మీకు కూడా పెడతారు. ఒక మేము పెడతారా అన్న? నెల్లూరు అభిమానమా? ఈ షాప్ నుంచి దాకా తీసుకుని వచ్చింది అన్న. ఏడ నుంచి ఆడదా తీసుకుని వచ్చిందా? ఏడు నుంచి ఆడదాకా నువ్వు చెప్తే ఆడ గోదావరి నుంచి ఆడ తీసుకున్నాను. కాకినాడ నుంచి వస్తాయి. వీళ్ళు గోదావరి నుంచి వచ్చారు. రాజమండ్రి, సావర్లకోట. ఆయన బిల్లు పెట్టా. సంతోష్ ఇట్రా నువ్వు కాదు. అసలు నీకు ఈ థాట్ ఎట్టు వచ్చింది? ఏంది కథ? అక్కడెక్కడో గోదావరి నుంచి ఇక్కడికి వచ్చి మీరు అది పని కాదు. ఫస్ట్ నేను తినేయాలిగా. వద్దా? పర్వాలేదు అంటలే. కమ్మగా ఉంది. ఒకటి మిగిలిందిలే. మెత్తాలు పెట్టాలని ఆలోచన నీకు ఎట్టొచ్చింది చెప్పాడా? అంటే అన్నీ పెడుతున్నాం అన్న. ఈ మనకి ఫస్ట్ నుంచి ఉంది. అంటే వేరే అక్కడ కూడా ఉన్నాయి కాకినాడలో కూడా. కాకపోతే వేరే దగ్గర పెట్టాలి, మనది చూపించాలి అని చెప్పేసి అనుకుని పెట్టాం అనమాట. మా నెల్లూరు వాళ్ళకి కొత్త వంటకాన్ని పరిచయం చేసావా? నిజంగా నీకు ఎన్ని చెప్పినా తక్కువే అనమాట. కమ్మగా, మంచి రుచికరంగా, దాంతోపాటు ఆరోగ్యపరంగా ఎన్ని చెప్పినా తక్కువేలాగానే. నాకైతే తెలియదు అబ్బా నెత్తాళ్ళ గురించా. ఆ పక్క వాళ్ళు అందరికీ తెలుసా? తెలుసు అన్న. అటు సైడ్
ఉన్నాయి ఎక్కువ. ఇటు సైడ్ అంటే ఎండి దొరుకుతాయి, పచ్చి దొరకవు ఇక్కడ. అందుకనే మేము అక్కడి నుంచి కాకినాడ నుంచి తెప్పిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆ కాకినాడ ఈ గోదావరి అంటే పులస అనే చేప గురించి అది కూడా వస్తాను, తొందరలో పెడుతున్నాం. అది కూడా తెప్పిస్తున్నాం, వస్తాయి అవి కూడా ఒక 4-5 రోజులు. మా పెద్దోడు నన్ను మాటలో పెట్టి తినేస్తున్నాడు. యో ఇప్పుడు పులస అనే చేప గురించి చెప్తే గుర్తుకొచ్చింది. కుస్తీలు అమ్మైనా పులస తినాలంట. అవును. వింటే మహాభారతం వినాలంట, తింటే పులస చేప తినాలంట. కానీ నాకు ఇప్పుడేమనిపిస్తుంది తెలుసా, పులస చేప ఏమో కానీ దాని మందల మెత్తాలు కదా. అబ్బా ఈ మెత్తాలు కానీ అత్త పప్పు చారు వేసుకొని మెత్తాలు వేసుకొని అన్నం కానీ పెట్టుకుంటే ఎట్లుంటది, మొత్తం కలిపి దమ్మ నోట్లో పెట్టుకుంటే ఎడకి వెళ్ళిపోతుంది. పప్పు చారు ఉప్పు చేప ఆ కాంబినేషన్ ఒక లెక్క. అది మళ్ళీ అది అదే పప్పు చారు మెత్తాళ్ళు మళ్ళీ క్రేజీ కాంబినేషన్. నువ్వు చెప్పినట్టు వేడి అన్నంలో అట్టా నెయ్యి తగిలిచ్చి ఇట్టా మెత్తాళ్ళు పెట్టుకొని అట్లా నిమ్మకాయ పిండి ఒక ఎర్రగడ్డ పక్కన పెట్టుకొని ఇలా కలుపుకొని తింటే ఉంటది నా సౌకర్యంగా. అబో అబో వాళ్ళకి నోరు ఇచ్చేస్తున్నావు. ఎప్పుడు చెప్పేదే తప్పకుండా చెప్పేదే. మన నెల్లూరులో రాజరాజేశ్వరి అమ్మవారి గుడి దాటిన తర్వాత వచ్చే ఈ బండి ఏదైతే ఉంటుందో పచ్చి నెత్తాళ్ళు అనేది బేసిక్ గా సముద్రపు మెత్తాళ్ళు అనే పేరుతో ఉంటాయండి. శోభ్రోభ్య అని మేము తినేసి దీనికి వర్ణించడానికి అతీతం అనే విధంగా మాటలైతే చెప్పుకుంటూ వస్తా ఉన్నాము. నాకైతే మంత్రాల గింతరాలు రావు, డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తా. చిన్నవాడు చెప్పినట్టు మెత్తాలు అయితే ఎక్సలెంట్. గోదావరి నుంచి బండి ఎడదా తీసుకొచ్చిన సంతోష్ కి ఒకసారి వేసుకోండి. అదే విధంగా మన మాస్టర్ ఇంత నీట్ గా ఇది వేసినందుకు శ్రీకాంత్ కి మాత్రం ఒక లైక్ ఒకటి కొట్టండి. పక్కన ఉన్న గంటను అదిరిపోయేలా కొడితే ఆయన్ని మనం ఓకే చెప్పినట్టు. ఇది మనం చూస్తున్నటువంటి మెత్తలకు సంబంధించిన ప్రోగ్రాము. అన్ని ఐటమ్స్ కూడా టచ్ చేసాం. ఎప్పుడో ఎదురు చూసే కాన్సెప్ట్ అయితే వచ్చేసింది. అదే ఇక్కడ ఎస్పెషల్లీ బోన్లెస్ ఏందా ఫిష్ తినాలా, అది కూడా చాలా ఫేమస్. తిన్నావా లేదా? నేను తినలేచున్నాడా, చాలా అరుదుగా తింటావు. కానీ ఇదిగో అది ఎప్పుడో తినే ఉంటా కానీ నీకు తెలిసి ఉండదు మత్తులో. అంటే మత్తు అంటే చాలా మత్తులు ఉన్నాయి. ఏం చేస్తుంది తెలుసా, కాళ్ళు 2 కట్టేసి నిద్ర మొత్తం అంటున్నాను సామె. నీకు మొత్తం అంటే వచ్చిన వాళ్ళందరినీ అడిగి కొంచెం మొత్తం అంటే దాంట్లోనే ఉంటాడు మా పెద్దోడు. ఎవరిసారి మందల ఇందు గలదు అందు లేదు అన్నట్టు అన్ని చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి. అది లేదు ఇది లేదు అనేటట్టు ప్రతి ఒక్కటే ఉంది కాబట్టి వచ్చేయండి అందరూ వచ్చేసండి. ఇది ఈ రోజు ఆ కార్యక్రమం మరి ఒక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుంటాము. స్పెషల్ గా ఉన్నటువంటి ఐటమ్స్ మాత్రం చిన్నోడు పెద్దోడు టచ్ చేస్తారు. దేనికంటే దానికి పారు చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. టాటా, బాయ్.